సెలెక్ట్ చేస్తుంది. సరే బావ. హాయ్ వదినా, ఏంటి సడన్ సర్ప్రైజ్? ఫోన్ చేసే వద్దామనుకున్నాను కానీ ఇక్కడికి రావడానికి ఫోన్ చేయడం ఏంటమ్మా? ఇది నీ ఇల్లు, నువ్వు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఇదేమన్నా రేపొద్దున చెప్పొస్తుందా? సరే మేడం, ఈసారి నుంచి మీ పర్మిషన్ అడిగే ఇంట్లోకి వస్తాను. బావగారు వీటిలో మీకు ఏది నచ్చిందో చెప్తే. వెడ్డింగ్ కార్డ్స్ నేను చూసి సెలెక్ట్ చేస్తాను. ముందు అన్నయ్య చూడండి, పెద్దాళ్ళు చేయాల్సిన పనులు నువ్వు చేస్తానంటావేంటి? సర్లే, అన్నయ్యకి అసలు సెలక్షనే రాదు. బిల్ బుక్ లో ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తాడు. అమ్మకి సెలెక్ట్ చేస్తుంది. బావగారు కార్డ్స్ మీకు చూపించి అందులో పెద్దవాళ్ళ పేర్లు ఎవరెవరి రాయాలో కనుక్కోమన్నారు. మహి, అమ్మే కదా ఇంటికి పెద్ద, అన్నిటికీ ఆవిడే కరెక్ట్. నీకు ఏ డౌట్ ఉన్నా ఆవిడనే అడుగు. వాడేదో పనిలో ఉన్నట్టున్నాడు. నువ్వు రా మహి, మనం కార్డ్ సెలెక్ట్ చేద్దాం. సరే. కూర్చో. ఏది ఆ కార్డ్స్ ఇలా ఇవ్వు. ఇదిగోమ్మా, ఇది చూడు. ఏంటమ్మా ఇది? అదేదో పార్టీ మీటింగ్ ఇన్విటేషన్ కార్డులా ఉంది, పెళ్లి శుభలేఖలా లేదు. ఏయ్ ఊరుకోవే, అది మంగళకరమైన రంగు. ఇది చూడు, చూడటానికి బాగుంది. ఇది మరీ చిన్నగా ఉందే. ఇదిగో ఇది చూడమ్మా. ఏయ్ ఎందుకే అంత నవ్వుతున్నావు? లేకపోతే ఏంటమ్మా, శుభలేఖలు శుభలేఖల్లా ఉండాలి, అంతేగాని గోడ కంటించే పోస్టర్ లాగా అంత సైజ్ సెలెక్ట్ చేసావే. ఆహా, బస్ టికెట్ సైజులో పత్రిక వేయిస్తావా? పెద్ద పెళ్లికి పెద్ద పత్రిక వేయిస్తే తప్పేంటి? అసలు ఈ పెళ్లి ఎంత ఘనంగా, ఎంత అద్భుతంగా చేయాలని నేను కలలు కంటున్నాను తెలుసా? చూసేవాళ్ల కళ్ళు చెదిరిపోవాలి. చెప్పండి ఆంటీ, మీరు పెళ్లి ఎలా చేయించాలనుకుంటున్నారో అలాగే చేయిద్దాం. చెప్పండి చెప్పండి. అమ్మా, ఇప్పుడు నువ్వు పెళ్లి ఎలా చేయాలో డీటెయిల్ గా చెప్తావా? వదినా, నువ్వు వింటూ ఉండు, నేను ఇప్పుడే కాఫీ తీసుకొస్తాను. మీరు చెప్పండి అత్తయ్య, ఈ పెళ్లి ఎలా జరగాలంటారో, ఎలా జరిపించాలంటారో, మీరేమనుకుంటున్నారో క్లియర్ గా చెప్పండి. మైసూర్ ప్యాలెస్ అంత కళ్యాణ మండపం, దాని ముందు శ్రీరామనవమికి వేసినట్టు అందంగా పందిళ్ళు, మామిడి తోట పరుచుకున్నట్టు పచ్చని తోరణాలు, అన్ని స్తంభాలకి అరటి బోదలు, కొబ్బరాకులు చుట్టి సన్నాయి మేళం, సరిగములు వాయిస్తుంటే, ఇసుకేస్తే రాళ్ళంత జనం కిటకిటలాడుతూ ఉంటే, దేవేంద్ర సభలాంటి ఆ మండపం మధ్యలో మహావిష్ణువులా నా కొడుకు కూర్చునుంటే, వందలాది మంది ముత్తైదువులు శ్రీ మహాలక్ష్మిలా నిన్ను మండపంలోకి తీసుకొస్తుంటే, బంగారు బొమ్మ రావేమే పందిట్లో పెళ్లి జరిగేనే అనే పాట మేళగాళ్లు వాయిస్తుంటే, అగ్నిసాక్షిగా వేద మంత్రాల మధ్య మాంగళ్యధారణ జరుగుతుంటే, దేవతలు దీవిస్తుంటే, నువ్వు అందంగా సిగ్గుపడుతూనే ఆనందపడుతుంటే, మీరలా పీటల మీద నుంచి లేచి పెద్దలందరి ఆశీస్సులు అందుకుంటుంటే, ప్రేమగా అందరూ మిమ్మల్ని ఆశీర్వదిస్తుంటే కన్నుల పండుగగా చూడాలనుందమ్మా. ఈ జన్మకి ఇంకా ఇంతకన్నా ఏం కావాలి? వదినా, ఏంటి డ్రీమ్స్ లోకి వెళ్ళిపోయావా? మా అమ్మ మొత్తం వర్ణించి కలలోకి లాక్కెళ్ళి పెళ్లి కూడా చేసేసిందా? నాదస్వరం ఊది బంగారు బొమ్మ రావమ్మా అని పాట కూడా పాడేసిందా? ఊరుకు లావణ్య, అత్తయ్య పెళ్లి అలా జరగాలనుకుంటుంది, అందులో తప్పే ఉంది. నీకిది ఫస్ట్ టైం కాబట్టి హ్యాపీగా ఊహల్లోకి వెళ్ళిపోయావు, తప్పేం అనిపించదు. నేను రోజుకి 4 సార్లు వింటున్నాను. ఒక వారం రోజులు ఇక్కడుండి విను, మొదలు పెట్టగానే స్పృహ తప్పి పడిపోతావు. కాఫీ తీసుకో. థ్యాంక్ యూ. ఇంతకీ ఏ కార్డ్ సెలెక్ట్ చేశారు? ఈ రెండు బాగున్నాయమ్మా, వీటిలో ఏది సెలెక్ట్ చేయాలో అర్థం కావడం లేదమ్మా. సరే ఆంటీ,
ఈ 2 కార్డ్స్ బాగున్నాయి. నాకు కూడా ఏది సెలెక్ట్ చేయాలో అర్థం కావట్లేదు. నాన్నగారికి చూపిస్తాను, ఏది ఫైనల్ చేస్తే అది. ఇక నేను బయలుదేరుతాను అత్తయ్య. అలాగే బాయ్ లావణ్య. బాయ్ పద. అసలు ఈ పెళ్లి అస్సొద్దుసో తెలీదు గాని ఓ కార్డ్స్ అని సెలెక్షన్స్ అని షాపింగ్లని అందరూ తెగ సంబరపడిపోతున్నారు. ఓ ఇకలు పకపకలు బతకని బిడ్డ బారడు పుట్టాడన్నట్టు వీళ్ళ సంబరాలు ఎన్ని రోజులో చూద్దాం. బాబు సుబ్రహ్మణ్యం, చెప్పండి సార్. అవును, నువ్వు ఇక్కడ ఉన్నట్టు మీ ఇంట్లో వాళ్ళకి తెలుసా? ఫ్రెండ్స్తో చెప్పమని చెప్పాను, కానీ వాళ్ళు మా వాళ్ళతో చెప్పారో లేదో తెలీదు. ఓ, ఇంకో విషయం చెప్పండి. ఏం లేదులే, నువ్వు వెళ్ళు బాబు. మా ఇంట్లో వాళ్ళు తప్పుగా అనుకుంటారని మీరేమని అనుకుంటున్నారా? అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రావు సార్. మా చెల్లె లావణికి శ్రావణి బాగా తెలుసు. తెలిసిన వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నానని తెలిస్తే వాళ్ళు సంతోషిస్తారు సార్. అలాగా? ఇప్పుడు నువ్వు పోలీసులు కంట పడకుండా ఉండటానికి ఒక చోటు కావాలి, అంతేగా? సరే. అవును, నువ్వేమన్నా తిన్నావా? లేదు సార్, నాకు ఆకలిగా లేదు. నేను తర్వాత తింటానా? ఏంటి, ఏం తినలేదా? ఇప్పటిదాకా తినకపోవటం ఏంటయ్యా? చాలా టైం అవుతుంది కదా. అమ్మా శ్రావణి. ఏంటి నాన్న? అమ్మ ఎక్కడమ్మా? కిరాణా షాప్ కి వెళ్ళింది నాన్న. ఎందుకు అనవసరంగా కొట్టుకి ఇంటికి తిరుగుతుంది? నాతో చెప్తే వచ్చేటప్పుడు సరుకులన్నీ తీసుకొచ్చేవాడిని కదా. సర్లే అమ్మా, సుబ్రహ్మణ్యం ఇంకా ఏం తినలేదట, నువ్వు వెళ్ళి ఏదైనా చేసి పెట్టు. సరే నాన్న. బాబు వెళ్ళు, వెళ్ళి ఏదైనా తిను. సరే సార్. అన్నట్టు మీరేదో బయట పని ఉందన్నారు. అవును, అవతల నాకు అర్జెంట్ పని ఉంది, కానీ మా అమ్మ ఇంకా రాలేదు కదా. ఏం పర్వాలేదు సార్, అమ్మమ్మ వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను, మీరు వెళ్ళండి. ఒరే రామూర్తి, ధరలు మరీ మండిపోతున్నాయిరా. ఏమి కొనేట్టుగా లేదు, ఏమి తినేట్టుగా లేదు. అసలు నువ్వెందుకమ్మా షాప్ దాకా వెళ్ళటం? నాకు చెప్తే నేను తీసుకొస్తాను కదా. ఏరా, ఉప్పుకి పప్పుకి నిన్నెలా పంపిస్తాను చెప్పు? నువ్వేమన్నా చిన్న పిల్లాడివా? అవునరా, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? నీకేదో అర్జెంట్ పని ఉందన్నావుగా. అవునే, అర్జెంట్ పనే, కానీ నువ్వు బయటికి వెళ్ళి ఇప్పుడే కదా వచ్చావు. సర్లే గాని ఇదిగో, సుబ్రహ్మణ్యం ఇంకా ఏం తినలేదట, వెళ్ళి ఏదైనా చేసి పెట్టండి. బాబు నేను వెళ్ళొస్తాను. అలాగేనండి, వస్తానే. ఏమిటో, ఆడవాళ్ళు కిరాణా కొట్టుకు వెళ్ళకూడదని రూల్ ఏమైనా ఉందా? అల్లం ముక్కకి వీణే పంపించాలా? స్థలం మారేసరికి నీళ్లు పడక గొంతు గరగరలాడుతోంది. కాస్త కషాయం చేసుకొని తాగుదామని అల్లం తెచ్చుకున్నాను. అయ్యో, ఇదేమిటి? అల్లం ఎక్కడ పెట్టానబ్బా? ఓ, అల్లం అక్కడే మర్చిపోయినట్టున్నాను. సుబ్రహ్మణ్యం, నేను వెళ్ళి తెచ్చుకుంటానే. అలాగే అమ్మమ్మ. ఏంటి ఇలా వచ్చారు? ఏ, మగవాళ్ళు వంటగదిలోకి రాకూడదా? హాల్లోకి వెళ్ళి కూర్చోండి. హాల్లో ఎవరూ లేరు, నాకు భయంగా ఉంది. నాన్నమ్మ వస్తుంది, భయపడాల్సిన పనేం లేదు. అమ్మో, మీ నాయనమ్మంటే నాకు ఇంకా భయం. ఎందుకు ఇలా నా వెంట పడుతున్నారు? శ్రావణి, శ్రావణి ఆగు. నేను నీకు అది దుర్మార్గుల్లా కనిపిస్తున్నానా? ఎందుకు అలా తలపట్టుకొని కూర్చున్నావు? ఏంటి శ్రావణి, నాతో మాట్లాడవా? అయినా నేనేం తప్పు చేశానని నాతో మాట్లాడలేదు. శ్రావణి, శ్రావణి ఇటు చూడు. శ్రావణి ఇటు చూడు, చూస్తావా లేదా? అసలు నీ మనసులో నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు చెప్పు? పిచ్చివాడిని అనుకుంటున్నావా, లేక అమ్మాయిల వెంట పడే రోమి అని అనుకుంటున్నావా? ఎందుకు నువ్వు నాతో మాట్లాడలేదు?
నేను ఎన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నానో తెలుసా నీకు? అక్కడ బ్యాంకులో పని వదిలిపెట్టి నీకోసం కాలేజ్ దగ్గరికి వచ్చి గేట్ దగ్గర పిచ్చి వాళ్ళని నిలబడ్డాను. కానీ నువ్వు కాలేజ్కి రాలేదు. ఎందుకు రాలేదో కనీసం ఫోన్ చేసి కూడా చెప్పలేదు. నువ్వు కాలేజ్కి వచ్చి ఉంటావని తెల్లవారు మీ డాడీకి ఫోన్ చేస్తే శ్రావణితో ఇంకెప్పుడు మాట్లాడద్దని నా మొహం మీద కొట్టినట్టు మాట్లాడారు. నేనెందుకు నీతో మాట్లాడకూడదు, నువ్వెందుకు నాతో మాట్లాడలేదో నాకు ఇప్పుడే తెలియాలి. శ్రావణి, నేనేదన్నా తప్పు చేస్తే ఇదిగో సుబ్రహ్మణ్యం నువ్వు ఈ తప్పు చేసావని ఓపెన్గా చెప్పు. అంతేకాని ఇలా మాట్లాడటం మానేసి నన్ను బాధ పెట్టుకో. ఏంటి శ్రావణి, నేను నా గోడును వెలబుచ్చుకుంటుంటే నువ్వు నన్ను కాదన్నట్టు ఇలా వచ్చేస్తేలా? నేనేమనుకోవాలి? నాన్న మీకు తినడానికి ఏమైనా చేసి పెట్టమన్నారు. మీరు వెళ్ళి హాల్లో కూర్చోండి, నేను దోశలు వేసి తీసుకొస్తాను. నువ్వు ఇలా మూతి ముడుచుకొని ఏం పెట్టినా నాకొద్దు. నాకేం ఆకలిగలేదు. చాలా బాధగా ఉంది. నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా దోశలు పూరీలు అంటావేంటి? నాకు సమాధానం కావాలి. నీతోనే మాట్లాడేది వినిపిస్తుందా? శ్రావణి ప్లీజ్. శ్రావణి, అమ్మమ్మ వచ్చినట్టుంది, నువ్వు వెళ్ళు. శ్రావణి, సుబ్బేడి? సుబ్బు లేదు సబ్బు లేదు, వెళ్ళు. ఏంటే సుబ్బేడి అంటే సుబ్బు లేదు సబ్బు లేదు అంటావు ఏంటో? వంటింట్లో ఏం చేస్తున్నావు సుబ్రహ్మణ్యం? బాగా ఆకలిస్తుందా? అబ్బే ఆకలేం లేదమ్మమ్మా. నువ్వు గొంతు గరగరలాడుతుంది, కషాయం తాగాలన్నావు కదా, అందుకే స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టాను. మా నాయనే, మా రోజుల్లో ఉమ్మడి కుటుంబంలో మేము 20-30 మందికి వండి పెట్టేవాళ్ళం. కానీ ఈ కాలం ఆడపిల్లలు భర్త కంచెల్లో కాస్త అన్నం పెట్టడానికి నానా అపసోపాలు పడిపోతూ ఉంటారు. ఇంత కూడా ఓపిక లేకుండా పోతోంది. సుబ్రహ్మణ్యం, నిన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి చాలా అదృష్టవంతురాలయ్యా. నీకు వంట కూడా తెలుసు. సర్లే, నేను కషాయం కాసుకుంటానే. సుబ్రహ్మణ్యం, సుబ్రహ్మణ్యం వస్తున్నామమ్మా. రా, ఇట్రావయ్యా, రా ఇట్రా. ఏం జరిగిందయ్యా? అది రుసరుసలాడుతోంది. కాలేజ్కి ఎందుకు వెళ్ళలేదు అని అడిగాను, అంతే. ముఖం ముడుచుకొని కూర్చుంది. నిజంగా అలాగే అడిగావా? మరి ఇంకేం అడుగుతానమ్మమ్మా? ఇదిగో చూడండి, మీ మనవరాలకి అంత కోపంగా ఉంటే ఇంకెప్పుడు ఏమీ అడగను. సుబ్బు, కాస్త మెల్లిగా మాట్లాడవయ్యా. దానికి ఏదైనా బాధ కలిగితే అలిగి గుడికెళ్తుంది. ఏంటి, అలిగి గుడికెళ్తుందా? ఇదోటుందా? నానమ్మా, ఆ, కాస్త ఇట్రా. వస్తున్నానే. ఏంటే? నేను గుడికి వెళ్తున్నాను, నువ్వు కూడా రా. ఏంటేవ్, దేవుడు లేడు గీవుడు లేడు, నేనెప్పుడు గుడికి రాను అని ఇప్పుడు సడన్ గా గుడికి రమ్మంటావేంటి? నేను దేవుని నమ్ముతాను, దెయ్యాన్ని నమ్ముతాను, నువ్వు రా. నాకు దేవుడి మీద నమ్మకం పోయిందే. అసలు నిజంగా ఆయనే ఉంటే పాపం బంగారాలాంటి సుబ్రహ్మణ్యానికి ఇన్ని కష్టాలు పెడతాడా? ఇప్పుడు నువ్వు వస్తావా లేదా? ఏంటే, దేవుడే వచ్చి పిలిచినా నేను రానంటుంటే నువ్వేంటి రా అంటున్నావు? నువ్వేమన్నా దేవుడి కంటే గొప్పదానివా? సరే, అయితే నువ్వు ఇంట్లోనే ఉండి నేను వెళ్తున్నాను. అమ్మమ్మ,
తను గుడికి వెళ్తానంటుంది. నేను ముఖ్యమైన విషయం మాట్లాడాలి. పోతే పోనీవయ్యా, దాని సంగతి వదిలేయ్. నేను కూడా నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏమయ్యా, నాతో మాట్లాడవా? నేను శ్రావణ విషయమే మాట్లాడాలి. అలాగా? అయితే తనని వెళ్ళనివ్వండి. సుబ్రహ్మణ్యం, శ్రావణితో ఏమన్నావు? అదంత కోపంగా ఎప్పుడూ లేదు. నేనేం మాట్లాడలేదమ్మమ్మ. నాతో ఎందుకు మాట్లాడటం లేదని అడిగాను అంతే. తను ఎందుకు నా మీద చాలా కోపంగా ఉంది. నేనే తప్పు చేశానో నాకేం అర్థం కావడం లేదు. ఆలోచిస్తే బుర్ర బద్దలవుతుంది కానీ ఆన్సర్ దొరకడం లేదు. అసలు మాట్లాడితేనే కదా తన మనసులో ఏముందో తెలిసేది నాకు. దాని మనసులో ఏముందో నాకు తెలుసు బాబు. దానికి నీ మీద కోపం లేదు, త్యాగం. త్యాగమా? ఏం మాట్లాడుతున్నారు మీరు? అవును, మీ చెల్లెలు లావణ్య శ్రావణిని కలిసి ఇక నువ్వు మా అన్నయ్యతో మాట్లాడొద్దు అని కండిషన్ పెట్టిందట. ఏంటి కండిషనా?